సాయంత్రకాల శుభాకాంక్షలు. మరి ఇక్కడ వచ్చేటువంటి తెలుగుదేశం కార్యకర్తలకు, అభిమానులకు, బాలకృష్ణ అభిమానులకు, జనసేన కార్యకర్తలకు, బీజేపీ నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ ప్రోగ్రాం కింద చంద్రబాబు నాయుడు పథకాల గురించి ఇంటింటికి అమర్నాథ్ గారు ఆధ్వర్యంలో మరియు ఎంపీటీసీ అభ్యర్థులైనటువంటి బాబుమామ గారు, నాగార్జున గారు, మరి కార్యకర్తలు సోమన్న, మాణిక్యము, ఇలా చాలా మంది కార్యకర్తలు కలిసి అందరము ఇంటికి ప్రచారం తిరుగుతూ బాబు గారి యొక్క ప్రవేశ పథకాలను రాబోయే సీఎం అయిన వెంటనే చంద్రబాబు గారు ఏ విధమైన ప్రవేశాలు పథకం పెడతాడో మేము ప్రజలకి వివరించడం జరిగినది. మొట్టమొదటిది యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు లేదా యువతకు ఉద్యోగం వచ్చేంత వరకు నెలకు 3,000 రూపాయలు ఇచ్చే బాధ్యత చంద్రబాబు తీసుకుంటున్నాడు. రెండవ గ్యారెంటీ, స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు ఇస్తాడు. ఎంతమంది పిల్లలు తమందుకు ఒక్కొక్కరు 15,000, ఇద్దరుంటే ఇద్దరికి, ముగ్గురుంటే ముగ్గురికి, నలుగురుంటే నలుగురికి ఇచ్చిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారిది. అదేవిధంగా మూడవ హామీ, రైతు భరోసా కింద ప్రతి ఎకరం ఉన్నా, అర ఎకరం ఉన్నా సంవత్సరానికి 20,000 ఇచ్చే బాధ్యత చంద్రబాబు నాయుడు గారిది. ఖచ్చితంగా రైతులు ఇది గుర్తుంచుకోవాల్సిన చెప్తున్నామండి. ప్రతి ఒక్కరు కూడా రైతులు సైకిల్ కూడా కోరుతున్నాం. నాలుగవ గ్యారెంటీ, ఆడవాళ్ళకు మరీ ముఖ్యంగా చీఫ్గా మన గత కాలంలో చాలా మంది కట్టెలపై ద్వారా వంటలు చేసుకునే వాళ్ళు. ఇప్పుడు అలాంటి ఇబ్బందికరం ఏమీ ఉండదు. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ చంద్రబాబు ఇస్తున్నారు. ఐదవ పథకం, 18 ఏళ్ళ నుంచి 59 సంవత్సరాల లేడీ ప్రతి ఒక్క మహిళకి 1,500 రూపాయలు చంద్రబాబు ఇస్తున్నారు. ఆరోగ్య పథకం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. మీరు ఎక్కడ తిరిగిన జిల్లా మొత్తం మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం. రాష్ట్రమో జిల్లా ఏదో సరే, రాష్ట్రం మొత్తానికి బస్సు ప్రయాణం ఫ్రీ. కాబట్టి ఏ విధంగా అయినా కూడా జగన్కి 2019 నమ్మి ఓటేశారు. నమ్మినందుకు మనకు చాలా ముంచాడు. ఒక రాజధాని లేదు, ఒక ఉద్యోగాలు లేవు, ఒక ఉపాధి హామీ లేవు, కంపెనీలు లేవు, పరిశ్రమలు లేవు, ఉద్యోగాలు లేవు, ఇవన్నీ ఉన్నాయి. అన్ని దృష్టిలో ఉంచుకొని మీరు కూడా ఖచ్చితంగా సైకిల్కి ఓటేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాం. మన విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో నిలబెట్టిన బొగ్గు దస్తీ గారు కానీ అత్యధిక మెజార్టీతో కోడుమూరు అంటే టీడీపీ అడ్డ, వైసీపీ అడ్డ కాదు అని ఈ యొక్క అడ్డను తిరిగి రాయాలి. విష్ణువర్ధన్ రెడ్డి గారు ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలిపించాలి. అదేవిధంగా ఎంపీ అయినటువంటి బస్తిపాటి పంచలింగారాజు కూడా, ఆయన కూడా అత్యధిక మెజార్టీగా కోరుతున్నాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ తీసుకుంటున్నాను. జై జై.